Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. ఇప్పటి వరకు మనం ఎథికల్ హ్యాకింగ్ గురించి విన్నాం, కానీ గ్రోత్ హ్యాకింగ్ గురించి వినలేదేమో కదా. అసలు గ్రోత్ హ్యాకింగ్ అంటే ఏంటి, దీంట్లో బిజినెస్ ని ఎలా యూజ్ చేయొచ్చు, మార్కెటింగ్ ఎలా చేయొచ్చు, ఏఐ టూల్స్ ని ఎలా చేయొచ్చు, స్టూడెంట్స్ ఎంతవరకు వీటిలో ఏ కోర్సెస్ చేయొచ్చు, ఇవన్నీ వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఈ రోజు గ్రోత్ లీలా ఎడ్టెక్ ఫౌండర్ లీలా శంకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఈయన వివిధ స్టార్ట్అప్ కంపెనీస్ కి మెంటరింగ్ కూడా చేస్తూ ఉంటారు. మనతో పాటే ఉన్నారు ఈ రోజు. సో ఈ రోజు మనం తనని అడిగి తెలుసుకుందాం. లీలా శంకర్ గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. నమస్తే, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ సుమన్ ఐటీ టీవీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎథికల్ హ్యాకింగ్ గురించి వింటున్నాము, మాట్లాడుతున్నాము, బట్ ఇదేంటిది గ్రోత్ హ్యాకింగ్ అంటే? గ్రోత్ హ్యాకింగ్ అంటే చాలా మంది ఏమంటారంటే బిజినెస్ ని ఈజీగా ఎలా గ్రో చేయడానికి కమింగ్ అప్ విత్ వేరియస్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. సో హ్యాకింగ్ గ్రోత్ ఆఫ్ ఎ కంపెనీ ఇస్ గ్రోత్ హ్యాకింగ్ అనమాట. సో ఐ పర్సనలీ డిఫైన్ గ్రోత్ హ్యాకింగ్ యాజ్ ద కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీ, మార్కెటింగ్ అండ్ సైకాలజీ. కాంబినేషన్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ సైకాలజీ అలాంగ్ విత్ టెక్నాలజీ. అలాంగ్ విత్ టెక్నాలజీ. అచ్చా, ఓకే. సో ఇప్పుడు ఏంటిది సైకాలజీ ఎందుకు వచ్చింది? మార్కెటింగ్, టెక్నాలజీ విన్నాము, సైకాలజీని ఎలాగా దీనిలో ఇంక్లూడ్ చేస్తున్నారు? ఎందుకంటే చాలా మంది బిజినెస్ లో కానీ మార్కెటింగ్ లో కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే బుక్లు చదివేస్తారు, కాన్సెప్ట్లు, ఫ్రేమ్వర్క్లు వచ్చేస్తాయి, కానీ దే డోంట్ అండర్స్టాండ్ ద కస్టమర్. అసలు కస్టమర్ ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలా థింక్ చేస్తున్నారు, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అక్కడ సైకాలజీ వస్తుంది. అంటే ఈ క్లిక్ చేస్తారా లేదా, ఇది క్లిక్ చేశాక మళ్ళీ ఒక ఫామ్ ఉంది అనుకోండి, అది ఫిల్ చేస్తారా లేదా, మనకి కాంటాక్ట్ చేస్తాడా లేదా, మన కస్టమర్కి ఎంత ఈజీగా చేస్తే మనకు అంత మంచిది అనమాట. సో దీంట్లో సైకాలజీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఒక అప్లికేషన్ ఉంది. సో ఆ అప్లికేషన్ లో ఒక కస్టమర్ వచ్చాడు ఆన్లైన్ లో, అది కంప్లీట్ గా ఫిల్ చేస్తాడా లేదా అన్నది అతని సైకాలజీతో మనం ఎలాగా కంపేర్ చేస్తాం? అదే ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే, ఇప్పుడు ఒక వెబ్సైట్ కి మనం మార్కెటింగ్ చేస్తున్నాము, జనాలు వస్తున్నారు, క్లిక్ చేస్తున్నారు, యాడ్ చూసి దానిలో ఒక 100 మంది వచ్చారు అనుకోండి, దానిలో మనం అడుగుతున్నాం పేరు, నేమ్, ప్లేస్, ఫోన్ నెంబర్, అవన్నీ. దీనిలో అడిగినప్పుడు ఒక 100 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, దానిలో ఎంతమంది ఫిల్ చేస్తారు? 100 మంది వస్తే ఆ 100 క్వశ్చన్లు చూసి ఒకరో ఇద్దరు ఫిల్ చేస్తారు. అదే మనం సింపుల్ గా ఎంత చిన్న క్వశ్చన్లు అడిగామనుకోండి, జస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అన్నట్టు, ఇంకా జస్ట్ 4-5 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ లోపల అడిగితే ద ఛాన్సెస్ ఆఫ్ దెమ్ ఫిల్లింగ్ ఆర్ మోర్. ఇదొకటి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా ఫామ్ ఓపెన్ చేస్తే అన్ని ఫామ్స్ ఒకేసారి కనబడతాయి, అన్ని క్వశ్చన్లు ఒకేసారి. మనం చూసారు ఇన్ని క్వశ్చన్లే అనుకుంటాం. కొంతమంది ఏం చేస్తారంటే ఒకటే క్వశ్చన్ వస్తుంది, అది కొట్టాక నెక్స్ట్ కొట్టాలి, అప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది, కింద ప్రోగ్రెస్ బార్ వస్తుంది, ఇంత కంప్లీటెడ్ అని చెప్పి అలా కూడా పెడతారు. ఎందుకంటే వాళ్ళు చూసి ఓహో ఇన్ని క్వశ్చన్లు అని అర్థం కాదు. అది సైకాలజీ అనమాట. సో ఒకటే క్వశ్చన్ కదా అని చెప్పి నెక్స్ట్ కొడతాడు, ఇంకో క్వశ్చన్ నెక్స్ట్ కొడతాడు, దాంతో అయిపోతుంది. సో ఇవన్నీ కూడా డిజైన్ టాక్టిక్స్ అది ఇది అంటారు, కానీ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ అండర్స్టాండ్ ద కస్టమర్ ప్రాపర్లీ, సైకాలజీ ఎక్స్పర్ట్. ఓకే. సో ఇంతకీ మనం గ్రోత్ లీలా అని పెట్టారు కదా, అసలు గ్రోత్ లీలా ఏం చేస్తుంది, దేని గురించి అది? సో గ్రోత్ లీలా ఇది నేను కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీ, వేర్ ఐమ్ యాక్చువల్లీ టీచింగ్ పీపుల్ హౌ టు డూ మార్కెటింగ్ యూజింగ్ ఏఐ అనమాట. బిజినెస్ లో కానీ మార్కెటింగ్ లో కానీ ఏఐ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సో మెనీ టూల్స్, ఇంకా ఏఐ అనేది ఒక బజ్ వర్డ్ అయిపోయింది ఇప్పుడు. నేను ఒక 2-3 వీక్స్ ముందు కూడా నేను ఒక ఏసీ యాడ్ చూస్తున్నా, వాడు ఏసీ అంటున్నాడు. అరే ఏసీకి ఎందుకు ఏఐ? అండ్ ఐమ్ ప్రెటీ షూర్ బై నెక్స్ట్ ఇయర్ దిస్ టైమ్ మనకి ఏఐ టీ షర్ట్స్, ఏఐ ప్యాంట్స్ కూడా వచ్చేస్తాయి, రైట్? సో చాలా మందికి ఏఐ అంటే బస్ వర్డ్ అయిపోతుంది. ది లైక్ ద 2 kinds ఆఫ్ పీపుల్. ఫస్ట్ కైండ్ ఇస్ దే థింక్ ఏఐ ఇస్ జస్ట్ ఫ్యాట్, క్రిప్టో కరెన్సీ వచ్చింది పోయింది, ఏఐ అంటున్నాను మళ్ళీ బబుల్ బర్స్ట్ అయిపోతున్నాను. ఆర్ ద సెకండ్ కైండ్ ఆఫ్ పీపుల్ వేర్ దే థింక్ అరే ఏఐ ఇట్లా బటన్ నొక్కగానే మన పనులన్నీ మనకి చేసేస్తుందని చెప్పి. నన్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ. సమ్వేర్ ఈస్ ఇన్ ద మిడిల్. అసలు ఏఐ దేనికి యూస్ఫుల్, దేనికి యూస్ఫుల్ లేదు, దేనికి వాడాలి, ఎలా వాడాలి, ఎస్పెషల్లీ బిజినెస్ లో, మార్కెటింగ్ లో. ఇప్పుడు ఈ కాలంలో ఒక మనిషి ఒక 10 మంది చేసే పని ఏఐ ఈజీలో ఒక 2-3 చేపించేసుకోవచ్చు ఏఐ యూజ్ చేసి. సో అది ఎట్లా యూజ్ చేయాలి,
ఎస్పెషల్లీ మనకి స్టార్ట్అప్ ఫౌండర్స్కే కానీ కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి కానీ వాళ్ళకి డబ్బులు ఉండవు, లేకపోతే ఎవరైనా హైర్ చేసుకోవాలన్నా కూడా ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏముండదు. సో హైరింగ్ చేసుకోకుండా మనమే సొంతంగా ఒక ముగ్గురు నలుగురు చేసే పని ఒక్కడే ఎలా చేయొచ్చు ఏఐతో, ఎస్పెషల్లీ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ బిజినెస్ అండ్ మార్కెటింగ్ లో అని చెప్పి ఐఎమ్ యాక్చువల్లీ హెల్పింగ్ అవుట్ పీపుల్. ఓకే, సో ఇప్పుడు మీరు మార్కెటింగ్ లో ఏఐని యూజ్ చేసేదానికి మీరు కోర్స్ ని క్రియేట్ చేసి యు ఆర్ హెల్పింగ్ టు ద స్టార్ట్అప్ ఫౌండర్స్ అంటున్నారు కదా. సో మార్కెటింగ్ లో ఇప్పుడు ఏఐ నేర్చుకోవాలి అని అంటే దానికి ఏమైనా టెక్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఫౌండర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఎనీ అదర్ పీపుల్ రావచ్చా, లేకపోతే నాన్ టెక్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చా? ఏఐ అని ఇస్తే టెక్నాలజీ నాకు టెక్ రాదనుకుంటే అది కంప్లీట్లీ తప్పు అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. కార్ ఉంది, ఒక 60-70 years ago కార్స్ లేవు, బుల్లక్ కార్ట్స్ అవి ఇవి హార్స్ క్యారేజెస్ ఉండేవి కదా. అప్పట్లో ఏంది, నాకు మెకానికల్ ఇంజనీరింగ్ రాదు, కార్ నడపచ్చా అని అప్పుడు అడిగేటోళ్ళు. ఇప్పుడు కారు నడిపే ప్రతి ఒక్కడు మెకానికల్ ఇంజనీర్ కాదు. ఇన్ ద సేమ్ వే ఏఐ యూజ్ చేసే వాళ్ళు దే డోంట్ హ్యావ్ టు నో హౌ ద ఏఐ వర్క్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఏఐతో ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి అర్థమైతే సరిపోతుంది. ఎనీవన్ కెన్ యూజ్ ఏఐ, ఇట్ డజంట్ మ్యాటర్ వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉందా లేదా. ఆల్ దే హ్యావ్ టు నో ఇస్ హౌ టు టాక్. సో ఏఐ లో మార్కెటింగ్ అనే కోర్స్ ఉంది కదా మీ దగ్గర. సో దాంట్లో ఒక ఆంటర్ప్రినర్ కి కానివ్వండి, ఒక ఫౌండర్ కో, లేకపోతే ఏంటి నేర్పిస్తారు మీరు? సో దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు మనకి యాడ్స్ అనుకుంటాం కదా, మార్కెటింగ్ అంటే యాడ్స్ ఉంటాయి, SEO ఉంటుంది, ఆ లాట్ ఆఫ్ దిస్ థింగ్స్. సో యు మీన్ సోషల్ మీడియా, సోషల్ మీడియా, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇవన్నీ అనమాట. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం పెడతాం సోషల్ మీడియాలో కానీ యాడ్ కానీ, మీరు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడ కానీ యాడ్ ఏం చూస్తారు, ఏదన్నా టెక్స్ట్ అన్న చూస్తారు, ఇమేజ్ అన్న చూస్తారు, వీడియో అన్న చూస్తారు, యాడ్ వీడియో అని. సో ఈ మూడు ఎట్లా క్రియేట్ చేయొచ్చు ఏఐతో, ప్లస్ ఒక మార్కెటింగ్ ఏజెన్సీ కానీ మీ సొంత కంపెనీ ఎట్లా పెట్టుకొని కస్టమర్స్ ఎలా తీసుకొని రావచ్చు అని చెప్పేసి. మార్కెటింగ్ ఒక్కటే కాకుండా గోయింగ్ బియాండ్ మార్కెటింగ్, మొత్తం ఒక ఏజెన్సీ కానీ ఒక బిజినెస్ కానీ ఎలా సెటప్ చేయొచ్చు యూజింగ్ ఏఐ. ఇప్పుడు కస్టమర్స్ కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ ఎలా మనకు కావాలి, using AI tools how to get easily customer details, using AI how to actually do marketing in terms of creatives అంటాం మనం, యాడ్ క్రియేటివ్స్ అంటే ఎగ్జాక్ట్లీ యాడ్ లో ఒక బొమ్మ వస్తుంది కదా, ఆ బొమ్మ ఎలా క్రియేట్ చేయాలి యూజింగ్ ఏఐ, యాడ్ కాంటెక్స్ట్ ఏంటి, అవన్నీ అన్నమాట. ఓకే, ఇప్పుడు స్టార్ట్అప్ ఒక హవా నడుస్తుంది హైదరాబాద్ లో. ఎవరు చూసినా గానీ స్టార్ట్అప్ పెట్టారా, నేను టీ హబ్ లో ఉన్నా, నీ వి హబ్ లో ఉన్నా, ఒక పెద్ద ఫ్యాషన్ బజ్ అయిపోయింది అనుకోండి. బట్ ఇప్పుడు కొత్తగా స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత వస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే స్టార్ట్అప్ అనే దానికి వచ్చే ముందు వాళ్ళకి అసలు ముందు ఉండాల్సిన మైండ్ సెట్ ఏంటి? ప్రతి ఒక్కటి చాలా ఫ్యాషన్ గా ఉంది, స్టార్ట్అప్ పెట్టేస్తున్నాను, ఫండ్ రైజింగ్ లేకపోతే ఇట్లా చేస్తున్నారు కదా, వాళ్ళకి అసలు ఎలాంటి స్కిల్స్ ఉండాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్అప్ పెడతా, అది ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది, ఎవరు పడితే వాళ్ళు స్టార్ట్అప్ పెడతా అంటున్నారు కదా. ద థింగ్ ఈస్ స్టార్ట్అప్ అనేది అంత సింపుల్ కాదు. వాళ్ళు ఎస్పెషల్లీ ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయిన పిల్లలకి వాట్ ఐ సజెస్ట్ ఈస్ దట్ అట్లీస్ట్ ఒక 1-2 years పని చేస్తే మనకి పని ఏంటో తెలుస్తుంది, ఆ తర్వాత దాని బేసిస్ పైన స్టార్ట్అప్ పెట్టాలి. సో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ ఇప్పుడు ఏమవుతుందంటే న్యూస్లో కానీ స్టార్ట్అప్ ఫౌండర్స్ కానీ దే సెలబ్రేటింగ్ ఫండింగ్, మాకు ఇంత ఫండింగ్ వచ్చింది, అంత ఫండింగ్ వచ్చింది అని చెప్పేసి, మా కంపెనీలో వీళ్ళు ఇంత డబ్బులు పెట్టారు, కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇది ఏమంటానంటే ఇది ఎట్లుంటుందంటే అప్పు తెచ్చుకొని డప్పు కొట్టుకుంటారు. అంటే అప్పు తెచ్చుకున్నా అని చెప్పారని డబ్బు కొట్టుకొని చెప్పుకుంటారా? చెప్పరు కదా. టెక్నికలీ అది అప్పు కాదు కానీ సెల్లింగ్ పర్సంటేజ్ ఆఫ్ యువర్ కంపెనీ. సో ద రియల్ సక్సెస్ హ్యాపెన్స్ వెన్ యూ గెట్ ద మనీ ఇన్ ద కంపెనీ, వెన్ యూ మేక్ ఇట్ 3x, 4x, 5x, 10x. సో అప్పుడు చెప్పాలంటారు ఫండింగ్ వచ్చింది కాదురా మీరు చెప్పాల్సింది, అది 3x 4x చేసినప్పుడు చెప్పండి అంటారు, అంతేనా? అంతే. అది ఒక 1 crore ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, దాని 10 crores చేసి ఆ ప్రాఫిట్ 10 crores ఇన్వెస్టర్ కి ఇచ్చి ఆ తర్వాత మనకెంత మిగిలిందో అప్పుడు చెప్పుకొని అప్పుడు డబ్బు కొట్టుకోవచ్చు. ఫైన్, అగ్రీ విత్ యూ. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్మోస్ట్ ఈ ఫండింగ్ మీరు చెప్తున్నట్టు అట్లా డబ్బు కొట్టుకుంటున్న వాళ్ళ గురించి ఏంటంటే ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫస్ట్ అసలు ఫండింగ్ తోనే స్టార్ట్ చేయడం. అంటే ఎందుకు ఫండింగ్ దాకా తీసుకొని వచ్చి స్టార్ట్ చేయాలి? వాళ్ళ బూట్ స్టాప్ తో కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీరు ఎంతో కొంత చేసిన తర్వాత చేయొచ్చు కదా. మరి ఈ ఫండ్ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారు, దేన్ని చూసి చేస్తున్నారు? నాకు సర్ప్రైజింగ్ గా ఉంటుంది ఎప్పుడు. అక్కడ ఏంటంటే కంపెనీ లాస్ లో ఉన్నా కూడా దే విల్ ఇన్వెస్ట్. సో ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయండి. వెరీ గుడ్ క్వశ్చన్, దట్స్ వెరీ గుడ్ అబ్జర్వేషన్. ఏంటంటే ఒక్కసారి ఇప్పుడు ఎయిమ్ ఆఫ్ ద ఫౌండర్ ఇస్ బికమింగ్
టు రేజ్ అ ఫండ్. అంటే ఇప్పుడున్నారు అంటున్నారు ఆ, అట్లాగా. అచ్చా, ఇప్- ఓకే. ఇప్పుడున్న ఫౌండర్స్ ద ఎయిమ్ ఆఫ్ దెమ్ టు స్టార్ట్ స్టార్ట్అప్ ఇస్ టు రేజ్ ఫండింగ్, నాట్ టు మేక్ ద స్టార్ట్అప్ ప్రాఫిటబుల్. మనకి ప్రాఫిట్ ఫస్ట్ రావాలి కానీ ఫండింగ్ కాదు. Funding. ఎందుకంటే ఒక్కసారి ఫండింగ్ లేపేస్తే అక్కడి నుంచి ముందు ముసలబంధం అంటాం కదా, అది స్టార్ట్ అయిపోతుంది యా, ఫౌండర్స్. దట్ ఐ వాంట్ టు నో. ఇప్పుడు మీరు అన్నారు కదా ముందు ముసళ్ళ పండగ అని తెలుగులో ఒక సామెత కూడా ఉంది. సో పాపం అలా తెలియని వాళ్ళకి ఏంటి ఆ ముసళ్ళ పండగ? సో సింపుల్ గా ఒక మీరు అదే సేమ్ అప్పుతోనే కంపేర్ చేస్తున్నారు కానీ దట్స్ వాట్ ఇట్ ఈస్, టేకింగ్ సమ్ వన్స్ మనీ రైట్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఈక్విటీ ఆర్ మేబీ డెట్ కూడా, అప్పు కూడా తీసుకున్నారేమో లోన్ కానీ. ఒక్కసారి 1 crore తీసుకున్నారు అనుకోండి, ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఇన్వెస్టర్ కాల్ అని ఒకటి ఉంటుంది. ఇన్వెస్టర్ అడుగుతాడు, ఈ 1 month ఏం చేసావు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు, నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులకి ఎంత ప్రాఫిట్ తెచ్చావు, ప్రాఫిట్ రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎప్పుడు వస్తుంది ప్రాఫిట్. ఇప్పుడు ఇన్వెస్టర్ ముందు అందరు అనుకుంటారు సీఈఓనే బాస్ తోపు తురుము అనుకుంటారు, కానీ సీఈఓ పైన ఇన్వెస్టర్స్ ఉంటారు. ఓకే. సో ఎవ్రీ సింగిల్ మంత్ దెల్ బి అ కాల్, ఎవ్రీ సింగిల్ కొన్ని ఇన్వెస్టర్స్ అయితే ఎవ్రీ వీక్ కూడా కాల్ తీసుకుంటారు. నువ్వు ఇట్లా 1 lakh ఖర్చు పెట్టాయి మంత్ అంటే, ఒక 1 lakh ఖర్చు పెట్టినావు, నా ప్రాఫిట్ తెచ్చినావా, 2 lakhs చేసినావా, 3 lakhs చేసినావా, ఓకే చేయలేదు, ఎప్పటి వరకు చేస్తావు, నీ ప్లాన్ ఏంటి, ప్రతిదీ డీటెయిల్ గా చెప్పాలి. అండ్ దెల్ బి అ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రెషర్. అప్పుడు ఏమవుతుందంటే యాజ్ అ ఫౌండర్ ఇఫ్ ఐ రేజ్ ద ఫండింగ్, I will have my certain vision to run a company. కానీ ఇప్పుడు ఆ విజన్ ఇస్ నాట్ అలైనింగ్ విత్ మై ఇన్వెస్టర్స్ అనుకోండి, ఐ హావ్ టు లిసన్ టు ద ఇన్వెస్టర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో లిటరల్లీ యు ఆర్ సేయింగ్ నాట్ టు రేస్ ఫండ్. ఐఎమ్ నాట్ సేయింగ్ నాట్ టు రేస్ ఫండింగ్, ఇట్ డిపెండ్స్ మన ఐడియా ఏంటి, వచ్చే ఇన్వెస్టర్స్ ఏంటి. ఇక్కడ ఇంకోటి కూడా, వీ షుడ్ నాట్ జస్ట్ లుక్ ఎట్ ద మనీ, వీ నీడ్ టు లుక్ ఎట్ వేర్ ఈస్ ద మనీ కమింగ్ ఫ్రమ్. స్మార్ట్ మనీ. ఒక ఇన్వెస్టర్ మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆ ఇన్వెస్టర్ని మనం ఎలా లెవరేజ్ చేసుకోవచ్చు మన కంపెనీకి, ఆ ఇన్వెస్టర్స్కి వేరే కనెక్షన్స్ ఉన్నాయా, ఆ ఇన్వెస్టర్స్కి ఇంకేమైనా ఏమైనా ఉన్నాయా, అన్న సొంత కంపెనీ ఉందా, వేరే కెన్ యూజ్ దెమ్ ఫర్ చీప్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. జస్ట్ డబ్బులే కావాలంటే ఇప్పుడు నార్మల్గా బ్యాంక్కి వెళ్ళి కూడా లోన్ తీసుకోవచ్చు. యూ షుడ్ నాట్ జస్ట్ లుక్ అబౌట్ ద మనీ, ఇట్స్ లైక్ వేర్ ఇస్ ద మనీ కమింగ్ ఫ్రమ్, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి. ఓకే. అండ్ చాలా మంది ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు టెక్నాలజీని యూజ్ చేసేయాలి అండ్ దాన్ని కూడా ఒక ఫ్యాన్సీ దీనిలాగా చెప్తున్నారు అనమాట. అంటే నా బిజినెస్ లో AI, ML, ChatGPT అండ్ GenAI ఇవన్నీ పెట్టేసి చేసేస్తున్నాం. వెరీ రీసెంట్ గా ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. ఏదో ఒక సర్టిఫికేషన్ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు అనమాట, మేము ఇవన్నీ ఇలా చేసేసాం. అదేంటంటే అవతల కంపెనీకి ఓకే చాలా హడావుడిగా పెద్దగా స్టార్ట్ చేసేస్తున్నాం. అది నిజంగా పాసిబుల్ అవుతుందా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఆర్ ఇది ఫ్యూచర్ ని మనం దృష్టిలో పెట్టుకొని అట్లా టెక్నాలజీని ఇన్వాల్వ్ చేయొచ్చా? సో ఇక్కడ ఏంటంటే అది ఏ బస్వర్డ్ అయిపోయింది. అండ్ 90% ఆఫ్ ద AI టూల్స్ అవుట్ దేర్, 90-95% ప్రతి AI టూల్, రోజుకో AI టూల్ లాంచ్ అవుతుంది, ఒక AI వెబ్సైట్. 90-95% అన్ని అవన్నీ రియల్ టూల్స్ కాదు. పైకి అవి రియల్ టూల్స్, రియల్గా అది ఏమవుతుందంటే దే యాక్చువల్లీ యూజ్ ChatGPT ఇన్ ద బ్యాక్ ఎండ్. ఈ ప్రపంచంలో AI టెక్నాలజీ సొంతంగా ఉన్న కంపెనీస్ 10% కంపెనీలే ఉన్నాయి. కానీ మన దగ్గర చూస్తే 10,000 AI టూల్స్ ఉన్నాయి. ఆ 10,000 AI టూల్స్ ఆర్ యూజింగ్ దేర్ ఓన్, దే నాట్ యూజింగ్ దేర్ ఓన్ టెక్నాలజీ. దే విల్ అడ్వర్టైజ్ దట్ మా దగ్గర మా సొంత AI ఉందని చెప్పేసి. కానీ బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ChatGPT కానీ ఈ 15 core కంపెనీస్ నుంచే APIs అని ఉంటాయి, అవే యూజ్ చేసుకుంటున్నారు. కానీ a lot of these tools are not really using their own AI. ఓకే. సో ఇప్పుడు రియల్ గా యూజ్ చేయట్లేదు ఉన్న 10,000 AI టూల్స్ అంటున్నాం కదా, మరి ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్ బయట నుంచి గ్రాడ్యుయేట్ అయిపోయి వచ్చాక వాళ్ళు అసలు రెడీగా ఉన్నారా ఈ టూల్స్ యూజ్ చేయడానికి? సో మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రాబ్లం ఏంటంటే సిలబస్ కి రియల్ లైఫ్ కి అట్లీస్ట్ 10 years గ్యాప్ ఉంటుంది మొన్నటి వరకు. ఇప్పుడు AI వచ్చింది, ఇంకో 20 years గ్యాప్ అయిపోయింది. సో AI అనేది ఇట్స్ అ వెరీ అప్డేటెడ్ స్కిల్. ఇప్పుడు చాలా మంది కాలేజెస్ లో AIDS అని కొత్త బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారు. AIDS, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. సో అది మొత్తం AI రిలేటెడ్ బ్రాంచ్. దాంట్లో వెళ్తే ఇంకా బెటర్. దాంట్లో వెళ్ళకపోయినా దర్ 2 kinds ఆఫ్ టెక్నాలజీస్, 2 kinds ఆఫ్ జాబ్ సెట్స్ ఇన్ AI, నాన్ టెక్ అండ్ టెక్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఏఐతో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద ఫుల్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఇఫ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ AI, మనం టెక్ సైడ్ వెళ్ళాలి. పైథాన్ నేర్చుకోవడం, SQL నేర్చుకోవడం, ఇవన్నీ. అప్పుడు AI మోడల్స్ ట్యూన్ చేయడం, ఫైన్ ట్యూన్ అవన్నీ చేయొచ్చు. అది లేకపోయినా నాన్ టెక్ లో హౌ టు యూస్ AI ఇన్ బిజినెస్ యూస్ కేసెస్, హౌ టు యూస్ AI ఇన్ మార్కెటింగ్, హౌ టు యూస్ AI ఇన్ HR అప్లికేషన్స్ అని చెప్పి దే జస్ట్ హావ్ టు నో హౌ టు యూస్ AI.
దాంట్లో వీ కెన్ అడాప్ట్ ఇట్ టు ఎనీ ఆఫ్ ద థింగ్స్ దట్ దే వాంట్. మీరు అన్నారు ఇందాక స్టార్ట్అప్ కంపెనీస్ లో వర్క్ చేస్తే బెటర్, ఆ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు స్టార్ట్అప్ పెట్టచ్చు అని. సో ఒకవేళ వాళ్ళు కొన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఓకే చాలు ఇంకా ఇప్పుడు స్టార్ట్అప్ పెట్టాలి అని అంటే వాళ్ళు ఎలా రెడీ అయి ఉండాలి? ఫండింగా, లేకపోతే ఐడియానా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరా ఏంటి? ఎక్కడ రెడీ అయి ఉండాలి? దానికి ఏమన్నా ఒక ప్రాపర్ ప్లాన్ ఉందా? సో ఒక్కసారి మనం స్టార్ట్అప్ కంపెనీలో కానీ వేరే కంపెనీలో కానీ పని చేసి ఓకే నవ్ ఐమ్ రెడీ టు స్టార్ట్ మై ఓన్ కంపెనీ అంటే ఫస్ట్ సింపుల్ థింగ్ అడగాలి. నీ కొత్త కంపెనీ ఆర్ స్టార్ట్అప్ నువ్వు ఆల్రెడీ పనిచేసిన దానికి రెడీ ఉందా కాదా? ఇప్పుడు ఐటీ కంపెనీలో మన డిఎల్ఎఫ్ ఇక్కడ ఉంది హైదరాబాద్లో, అక్కడ ముందు అన్ని టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. నేను టిఫిన్ సెంటర్ పెడతాను ఫిక్స్ అయితే దానికి కావాల్సిన స్కిల్ సెట్ వేరు కదా. ఇప్పుడు టీసీఎస్లో పనిచేస్తావు, బయటకు వచ్చేది ఇడ్లీ వడ ఏదో తింటావు, అదే ఏదో షవర్మా బాగుంది షవర్మా సెంటర్ పెడతా అంటే ద ఎక్స్పీరియన్స్కి దానికి దిస్ నో లింక్. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ దట్ ఏమన్నా ఉంటే లెట్స్ ఐ గివ్ యూ మై ఎగ్జాంపుల్. నేను ఒక గేమింగ్ స్టార్ట్అప్ పెడదాం అనుకున్నా, కానీ గేమింగ్ స్టార్ట్అప్ పెట్టా అంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఐ వెంట అండ్ జాయిన్ గేమింగ్ కంపెనీ. అక్కడ నేను 1.5 year పని చేసి బయటకు వచ్చి స్టార్ట్ మై ఫస్ట్ స్టార్ట్అప్ అట్లా. సో అట్లా ఏమైనా ఉండాలి కానీ డైరెక్ట్గా నేను ఇది చేస్తా అది చేస్తా అని ఉండకూడదు. అండ్ వన్స్ దే యాక్చువల్లీ డిసైడ్ దట్ దే వాంట్ టు స్టార్ట్ అ కంపెనీ, వాళ్ళు వచ్చి ఎవరు డూ సంథింగ్ కాల్డ్ ఎస్ మార్కెట్ రీసెర్చ్. ఐడియా వాలిడేషన్ ఇంకా మార్కెట్ రీసెర్చ్ అని ఉంటుంది. ఐడియా వాలిడేషన్ అంటే ఐడియాస్ మంచిగా ఉందా చెడ్డగా ఉందా, వేరే వాళ్ళు జనాలు చేస్తున్నారా లేదా మార్కెట్లో, వాళ్ళు చేస్తుంటే వాళ్ళందరూ డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందా లేదా అని చెప్పేసి అట్లీస్ట్ ఒక 3 to 6 months జాబ్ వదిలేకుండానే ఈ రీసెర్చ్ చేసి మనము ఎట్లా చేయగలుగుతాం దీనికి అని చెప్పి ఒక బేసిక్ ప్లాన్ చేసుకొని రావాలన్నమాట. ఐడియా కరెక్ట్గా ఉందా లేదా, ప్రైసింగ్ ఎంత పెట్టాలి, ఆల్రెడీ కాంపిటీటర్స్ లాస్లో ఉన్నారా, మంచిగా లాస్ చేయకుండా ప్రాఫిట్లో ఉన్నారా, మార్కెట్ మంచిగా ఉందా లేదా అని చెప్పేసి ఇవన్నీ చేసాక కూడా ఐ రికమెండ్ జాబ్లో ఉంటూనే స్టార్ట్ యాజ్ అ సైడ్ హసల్ అండ్ స్టార్ట్ యాజ్ ఫ్రీలాన్సింగ్ కానీ సైడ్ హసల్ కానీ సైడ్లో పెట్టుకొని డూ ఇట్ ఫర్ 3 to 6 months. అప్పుడు మనకు ఐడియా వస్తుంది, ఓకే రోజుకి నేను ఇట్లా పార్ట్ టైం పెడుతుంటేనే నాకు ఎంత పైసలు వస్తున్నాయి, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో, హౌ టు డీల్ విత్ అదర్ కస్టమర్స్ ఆర్ హౌ కన్స్యూమర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఎందుకంటే యూ హ్యావ్ ద సేఫ్టీ ఆఫ్ ద జాబ్ హియర్ అండ్ యూ కెన్ ఎక్స్పెరిమెంట్ ప్రాపర్లీ. ఇప్పుడు జాబ్ వదిలేసి ఏమైనా చేసామనుకోండి, ఫస్ట్ సేవింగ్స్ పోతాయి, సెకండ్ ఆఫ్ ఆల్ ఇంకా ఆ ప్రెషర్ ఉండిపోతుంది అనమాట. ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటే యూ కాంట్ యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్. సో జాబ్ ఉండగానే పార్ట్ టైంలో చేసి అండ్ ఎవెన్చువలీ ఇఫ్ ద పార్ట్ టైమ్ ఇన్కమ్ ఈస్ మ్యాచింగ్ యువర్ జాబ్ ఇన్కమ్ ఫర్ కన్సిస్టెంట్లీ ఫర్ 3-4 months, అప్పుడు యూ కెన్ క్విట్ ద జాబ్ అండ్ షిఫ్ట్ ఇన్ టు ఫుల్ టైమ్ బిజినెస్. ఇప్పుడు మాటల్లో మీరు హసిల్ అన్నారు కదా, సో చాలా మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ దగ్గర వింటూ ఉంటాను హస్లింగ్ అనేది. ఆ హస్లింగ్ అనేది అసలు ఎంతవరకు ఐ మీన్ వర్కౌట్ అవుతుందా వాళ్ళకి కెరియర్ లో, ఫ్యూచర్ లో అది కరెక్టేనా హసిల్ చేయడం? ఓకే ఒకటి చెప్తాను నేను, అందరు హార్డ్ వర్క్ చేయాలి సక్సెస్ వస్తుంది అంటారు, కానీ హార్డ్ వర్క్ డజంట్ గివ్ యూ సక్సెస్. దట్స్ ద బిగ్గెస్ట్ మిత్ దట్ ఇస్ అవుట్ దేర్. హార్డ్ వర్క్ విల్ నెవర్ గివ్ యూ సక్సెస్. హార్డ్ వర్క్ విల్ గివ్ యూ లెర్నింగ్స్ ఆన్ విచ్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్. సో అది చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే, ఇక్కడ నుంచి మా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇంటికి విల్ టేక్ 1 hour. ఆ 1 hour నాకు నేను క్యాబ్లో వెళ్ళొచ్చు, ఆ 1 hour నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. నేను హస్లర్ అని చెప్పేసి 1 hour నడుచుకుంటూ వెళ్ళా అనుకోండి, నాకు 2-3 hours అవుతుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ నిద్ర తిండి మానేసి 24 గంటలు దానిపైన పనిచేయడం అని కాదు. యూ కెన్ వర్క్ ఫర్ 8 hours 10 hours ఆల్సో, బట్ ఆల్సో గివ్ యూ 100%. సో ఏదైనా ఒక పని చేయడానికి దేర్ ఆర్ మల్టిపుల్ వేస్. లెట్స్ సే దట్ 10 different ways to do something in a startup. Giving you 100% or hustling is that how many of those 10 different methods have you tried out? ఇవి 10 నాకు వద్దు, నేను రెండింటిపైన పని చేస్తానని చెప్పేసి ఆ రెండింటిపైన రాత్రి పగలు నిద్రపోకుండా పని చేస్తే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వి డోంట్ నో ఇఫ్ దే వర్క్అవుట్ ఆర్ నాట్. సో అది కూడా చాలా క్లారిటీగా ఉండాలి జనాలకి. వర్క్ హార్డ్ అనేస్తే సక్సెస్ అవుతుంది అనేది బిగ్గెస్ట్ మిత్. Direction is very important than working hard. In what direction are you working? How many different directions have you tried? ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అన్నది చాలా వింటూ ఉన్నాం. ఐ మీన్ బిజినెస్ లో డిజిటల్ మార్కెటింగ్ చేయాలి, SEO SMM ఇలా అని అంటుంటారు కదా. మరి డిజిటల్ మార్కెటింగ్ కి నార్మల్ జనరల్ గా చేసే మార్కెటింగ్ కి హ్యూజ్ డిఫరెన్స్ ఏంటి? ఏది ఎక్కువ వర్కౌట్ అవుతుంది బిజినెస్ లో? సో మార్కెటింగ్ అనేది అయితే 100 years 200 years ఎప్పటి నుంచో ఉంది మార్కెటింగ్ అనేది. దీంట్లో మల్టిపుల్ ఫార్మాట్స్ అనేది మల్టిపుల్ థింగ్స్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేస్తే మనకి డిజిటల్ ప్లాట్ఫామ్స్ మార్కెటింగ్ చేయడం, అదే మన ఇన్స్టాగ్రామ్, గూగుల్, యూట్యూబ్ ఇవన్నీ డిజిటల్ మీడియంస్. దీనిపైన మార్కెటింగ్ చేసే డిజిటల్ మార్కెటింగ్. అదే మనం బయటికి వెళ్ళాం అనుకోండి, మనకి హోర్డింగ్స్ కనబడతాయి, మనం లాలీపాప్స్ అంటాము, ఇవన్నీ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ అంటాం, అవుట్డోర్ మార్కెటింగ్. సో ఇలా డిజిటల్ మార్కెటింగ్, అవుట్డోర్ మార్కెటింగ్ ఇవన్నీ రాకముందు మనకి టీవీస్ లో, రేడియోస్ లో యాడ్స్ ఇచ్చేవాళ్ళు.
అది అది టెలికమ్యూనికేషన్ మార్కెటింగ్ అని అప్పట్లో, మీడియా మార్కెటింగ్ అని చెప్పి పేర్లు చాలా ఉంటాయి కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మార్కెటింగ్ ఓన్లీ. కాకపోతే ఏది ఎక్కడ చేయాలి అన్నట్టు డిజిటల్ మార్కెటింగ్ స్పెషల్లీ వస్తే మనకి డిజిటల్ ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియాలో మార్కెటింగ్ ఎలా చేయొచ్చు అని చెప్పేసి డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఓకే. ఇప్పుడు సేల్స్ మీద కాన్సంట్రేట్ చేయాలి అని అంటే వాళ్ళు దేని మీద కాన్సంట్రేట్ చేయాలి అసలు? ఫస్ట్ సేల్స్ లీడ్ అంటూ ఉంటారు కదా, లీడ్ జనరేట్ చేయండి అని. దాన్ని అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి? సో లీడ్ జనరేషన్ చేయడం అంటే దానికి మల్టిపుల్ వేస్ ఉంటాయి. చాలా మంది మార్కెటింగ్ ఒకటే వే అనుకుంటారు కానీ డిజిటల్ మార్కెటింగ్ లో లీడ్ యాడ్స్ అని ఉంటాయి. ఫేస్బుక్ లో వాటిలో అవి చేయొచ్చు. యాడ్స్ చూపెట్టి వాళ్ళు చూసి వచ్చి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అది ఒక లీడ్ యాడ్ అవుతుంది. అది కాకుండా బయటికి వెళ్ళి మనం స్టాల్స్ పెట్టుకోవచ్చు, రైట్? ఇట్లా చాలా మటుకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో లీడ్స్ తీసుకొని రావచ్చు. కొన్ని ఫేస్బుక్ గ్రూప్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్ కానీ జాయిన్ అయ్యి దాంట్లో మెసేజ్ చేయొచ్చు. సో ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ అనమాట. మన కంపెనీ ఏంటి, మన కస్టమర్ ఎవరు, మన కస్టమర్ ఎక్కడ ఉంటాడు అని చెప్పి ఆ ప్లాట్ఫామ్కి వెళ్తే మనకి లీడ్స్ వచ్చేస్తాయి. సో గెటింగ్ లీడ్స్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. యూ జస్ట్ హావ్ టు అండర్స్టాండ్ యువర్ కస్టమర్. ఆన్లైన్లో ఎక్కడ ఉంటాడు, ఆఫ్లైన్లో ఎక్కడ ఉంటారు అని చెప్పేసి అక్కడ టార్గెట్ చేస్తే మనకి లీడ్స్ వస్తారు. ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ దాంట్లో ఐ మీన్ అట్రాక్ట్ చేస్తున్నారు, ఎక్కువ మంది చూస్తున్నారు, ఫాలోవర్స్ అంటే ఓకే వీళ్ళ బిజినెస్ బాగుంది అని అనుకుంటున్నాం. ఈవెన్ మనం చూస్తున్నప్పుడు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నా, లైక్స్ ఎక్కువ ఉన్నా, వ్యూస్ ఎక్కువ ఉన్నా కానీ. సో అది నిజమా? అంటే ఎవరైతే రీల్స్ చూసే ఐ మీన్ ఇప్పుడు ఒక 7 lakh 1 million ఉందనుకోండి, వాళ్ళందరూ కూడా లీడ్ జనరేట్ చేసే వాళ్ళ అలా అనుకోవాలా మనం? ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అండి. 2 రకాలు ఉంటాయి. అఫీషియల్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీరు ఒక పోస్ట్ పెట్టారు అనుకోండి, దానికి ఒక 100 మంది చూసారు. మీరు ఎక్కువ మంది చూడాలనుకుంటే ఒకటి బూస్ట్ పోస్ట్ అనే ఆప్షన్ ఇస్తుంది. దానికి వెళ్ళి మీరు ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా డబ్బులు కట్టారనుకోండి, ఒక 1000 రూపాయలు 2000 వాట్ ఎవర్ ఇట్ ఈస్, దెన్ ఇట్ షో ఇట్ టు మోర్ పీపుల్. ఎక్కువ మందికి లైక్ కొడతారు, ఎక్కువ మంది చేస్తారు. అట్లా కాదు నాకు ఫాలోవర్స్ కూడా కావాలి అంటే అఫ్ కోర్స్ డిజిటల్ మార్కెటింగ్ లో సొల్యూషన్స్ ఉన్నాయి. రన్నింగ్ యాడ్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి రావడానికి యాడ్స్ ఇవన్నీ చేయొచ్చు మనం. ఇంకొంతమంది నెక్స్ట్ లెవెల్ ఉంటారు, డైరెక్ట్ గా ఇంకొన్ని వెబ్సైట్ ఉన్నాయి, కొంతమంది ఉంటారు మీరు ఇంకా 1000 రూపాయలు ఇస్తే 10,000 ఫాలోవర్లు ఇస్తారు. బట్ అది తెలిసిపోతుంది అనుకుంటా కదండి. మనం అప్గ్రేడ్ అయితే వాళ్ళు కూడా అప్గ్రేడ్ అవుతారు కదా. ఓకే. ఎస్పెషల్లీ ఏఐ వచ్చేసింది ఇప్పుడు. ఒకప్పుడు ఎలా తెలిసేది, ఎవరైనా ఫాలోవర్ కౌంట్ కి వెళ్తే వాళ్ళ దాంట్లో ఎక్కువ డీపీ లేకుండా ర్యాండమ్ పేర్లు వచ్చేస్తే అనుకుంటాం. 0 followers ఉండడం ఏదో సంథింగ్ మనం తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏఐ వచ్చేసింది. సో ఏఐతో హ్యూమన్ ఫేసెస్ ఈజీగా క్రియేట్ చేసేయచ్చు. సో ఈ హ్యూమన్ ఫేస్ క్రియేట్ అయిపోతున్నాయి. యూజర్ నేమ్స్ కూడా ఈజీగా జనరేట్ చేసేయచ్చు ఏఐతో. సో యూజర్ నేమ్స్ ఫేసెస్ అన్ని క్రియేట్ అయిపోయినాయి. దే క్రియేటింగ్ న్యూ అకౌంట్స్. ఇంకా అది బయట వాళ్ళకి అమ్మే ముందు వాడు ఒక 100 అకౌంట్ చేసుకుంటే ఒకరినొకరు వాళ్ళే ఫాలో చేసేసుకుంటారు. ఓకే. సో ఆ బాట్ అకౌంట్స్ కూడా ఫాలోవర్స్ ఉంటారు, అది బయట వాడికి అమ్ముతాడు ఇంకా. సో ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట. సో దట్ ఇస్ ద వెరీ గ్రే ఏరియా. మీరు బూస్ట్ అన్నారు కదా, సో అందరికి తెలిసిందే ప్రతి పోస్ట్ కింద బూస్ట్ అని వస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు బూస్ట్ ఈజ్ నాట్ మనం యాడ్ చేయడం కాదు, ఈ రెండు వేరు అని. అది నిజమా? బూస్టింగ్ అంటే ఓన్లీ సర్టన్ కేపబిలిటీస్ ఉంటాయి, సర్టన్ ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే ఎవరికి చూపెట్టాలి, ఎంత చూపెట్టాలి, అట్లా ఎక్కువ ఆప్షన్స్ ఇయ్యదన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే ఫేస్బుక్ యాడ్ మేనేజర్ కూడా ఉంటుంది, దాని నుంచి డైరెక్ట్ గా మార్కెటింగ్ చేస్తారు. ఈ సోషల్ మీడియా పోస్ట్ దాని నుంచి బూస్టింగ్ అని కాకుండా యాడ్ లాగా పెడతారు అనమాట. అట్లా కూడా చేయొచ్చు మనం. అది ఇట్ విల్ గివ్ us మోర్ కస్టమైజేషన్ ఆప్షన్స్. కమింగ్ బ్యాక్ టు ఏఐ, ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కొత్త టెక్నాలజీ వచ్చేసింది, మనం నేర్చుకుంటే హ్యూజ్ జాబ్స్ వచ్చేస్తాయి, పెద్ద ప్యాకేజెస్ వచ్చేస్తుంది అని అంటున్నారు కదా. అదే టైంలో ఓకే మనం కొత్తగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని నేర్చుకోవాలి, ఎందుకంటే రీప్లేస్ చేస్తుంది జాబ్స్ అన్ని కూడా. ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఆ హవా? సో ఇది అర్థం చేసే ముందు కొన్ని చెప్తా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం అవుతుంది ఈజీగా. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే AI is nothing but humans are trying to replicate other humans using technology. So ChatGPT ఏంటి హ్యూమన్ లానే మాట్లాడుతుందని. దిస్ వాస్ దేర్ సిన్స్ లైక్ 50-60 years కంప్యూటర్స్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో కంప్యూటర్స్ ఫస్ట్ వచ్చినప్పటి నుంచి కానీ ఇప్పుడు కానీ కంప్యూటర్స్ ఏం మారలేదు. దే స్టిల్ అండర్స్టాండ్ జీరోస్ అండ్ వన్స్ ఓన్లీ. బైనరీ కోడ్ అర్థం చేసుకుంటుంది. కానీ ఒకప్పుడు మనం ఏం చేసాము, టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ హ్యూమన్స్ టు టాక్ విత్ కంప్యూటర్స్ వి కేమ్ అప్ విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు జావా అంటాం, పైథాన్ అంటాం, రియాక్ట్ అంటాం. ఇవన్నీ టెక్నాలజీస్ ఒక్కసారి రాసుకున్నాక అవన్నీ కంప్యూటర్ మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకుంటుంది జీరోస్ అండ్ వన్స్లో. ఇప్పుడు సైంటిస్టులు ఏమన్నారు, అరే నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఎందుకు రాయాలి, నేను డైరెక్ట్గా హ్యూమన్ లాగా మాట్లాడితే అయిపోతుంది కదా కంప్యూటర్తో అని చెప్పి దే క్రియేటెడ్ ఏఐ అనమాట. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎన్విడియా CEO కూడా మొన్న అన్నాడు, వీ డోంట్ నీడ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ నెక్స్ట్ 10 years అని చెప్పి. ఆల్ యూ హ్యావ్ టు నో ఇస్ హౌ టు టాక్ విత్ ఏఐ.
ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ దట్ ఈస్ అనమాట. సో అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనమాట. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే హౌ టు టాక్ విత్ ఏఐ. అంటే కొన్ని మెథడ్స్ ఉంటాయి, కొన్ని నాకు టెక్నిక్స్ తెలిసి ఉంటాయి. ఉండాలి కరెక్ట్ గా ఎలాగా నేను గైడ్ చేయాలి, ఏంటి కీవర్డ్స్ యూజ్ చేయాలా, లేకపోతే అంత కాంప్లెక్స్ ఏమి ఉండదు. ఏం లేదా? ఎట్లా మాట్లాడాలి, దాంతో ఎట్లా పని చేయించుకోవాలి అన్నట్టు. ఏఐ ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది అనుకోండి, ఇట్ ఈస్ అ వెరీ లేజీ మోడల్. లేజీ మోడల్ ఏంటంటే నేను దానికి 10 పనులు ఇస్తే 8 పనులు చేస్తుంది అంతే. ఇంకా 2 కూడా ఎందుకు చేయలేదు అని చెప్పి రీసెర్చ్ చేసి, లేకపోతే 2 కూడా చెయ్యి అని చెప్పి చెప్పడం. హౌ టు టాక్ విత్ ఏ ప్రాంప్ట్ అంటాం అంతే. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఫస్ట్ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలి అని చెప్పి. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంగ్లీష్ ఇస్ ద న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎవరైనా నేర్చుకోవచ్చు, టెక్ కానీ నాన్ టెక్ కానీ. ఇప్పుడు ఇంత టెక్నాలజీ మాట్లాడుకుంటున్నాం కదా, మీకు బాగా ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన టూల్స్ ఏంటి? మీ మొబైల్ అసలు మీరు ఏం యూజ్ చేస్తారు? మొబైల్ లేదు లేదు చెప్పు అనేదాన్ని. సో నేను ఆల్మోస్ట్ ఆల్ ఏఐ టూల్స్ వాడతాను ఈక్వల్ గా. నేను ఎట్లా చేస్తా అంటే అందరికీ ఇదే చెప్తా. ఇప్పుడు ఓపెన్ ఏఐ నుంచి చాట్ జీపీటీ ఉంది, గూగుల్ నుంచి జెమినై అని ఒకటి ఉంది, ఆంథ్రోపిక్ అని ఇంకో కంపెనీ ఉంది, దాంట్లో క్లాడ్ అని ఉంది. దీస్ ఆర్ ద 3 బిగ్గెస్ట్ మోడల్స్, ఏఐ మోడల్స్ అనమాట. టెక్స్ట్ ఎల్ఎల్ఎంస్ అంటాం దీన్ని. నేను ఏమన్నా కంప్యూటర్ చేసేటప్పుడు 3 ట్యాబ్స్ 3 ఫ్రీనే, 3 ఓపెన్ చేసేసుకొని నేను ఒకదాన్ని ఒక క్వశ్చన్ అడిగితే అదే క్వశ్చన్ కాపీ పేస్ట్ చేస్తాం మిగతా రెండిట్లో. ఓకే. ఎందుకంటే ఏ మోడల్ ఎప్పుడు అప్డేట్ అవుతుందో మనకు తెలియదు. ఎవ్రీ సింగిల్ డే దే విల్ బి అప్డేటింగ్. వీ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్ విత్ 1 మోడల్ ఓన్లీ. మొన్నటి వరకు క్లాడ్ 3 చాలా బెటర్ ఉంది చాట్ జీపీటీ కన్నా. మళ్ళీ చాట్ జీపీటీ 4 లాంచ్ చేసింది, అది ఇంకా బెటర్ అయింది. మళ్ళీ మన క్లాడ్ సోనియా 3.5 రిలీజ్ అయింది, అది ఇప్పుడు బెటర్ ఉంది. సో ఎప్పటికప్పుడు దే కీప్ ఆన్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్. అది మనకి బెనిఫిటే. సో ఏ మోడల్ మంచి ఆన్సర్ ఇస్తే ఆ మోడల్ అన్నట్టు మనం యూజ్ చేసుకోవచ్చు. సో అవి నేను యూజ్ చేస్తాను. మనకి ఇమేజెస్ కోసం మిడ్ జర్నీ అని ఒకటి ఉంటుంది, అది యూజ్ చేస్తాను. ఓకే. ఏంటి దాని పేరు ఇంకొకసారి పిచ్చారా? మిడ్ జర్నీ. మిడ్ జర్నీ. ఓకే. మిడ్ జర్నీ అని చెప్పేసి రియలిస్టిక్ ఫోటో లాగా కనబడే ఇమేజెస్ ఇస్తుంది అనమాట. ఇమేజెస్ కి అది వాడదాము. ఇంకా వీడియోస్ కి వాటికి ఇంకా చాలా ఏ టూల్స్ ఉన్నాయి. సపోజ్ ఎనీ టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, స్టార్ట్అప్ కంపెనీ అనుకోండి, వాళ్ళకి యూజ్ అయ్యే టూల్స్ ఏమైనా ఉన్నాయా? చాలా టూల్స్ ఉన్నాయి. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ స్పెసిఫిక్ యూస్ కేస్ అనమాట. అంటే ఏం ఎగ్జాక్ట్లీ వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏఐ, ప్రతి సాఫ్ట్వేర్ ని ఏఐ అనుకుంటారు. నాట్ ఎవ్రీ సాఫ్ట్వేర్ ఇస్ ఏఐ. ఓకే. ఇప్పుడు చాలా మంది లీడ్స్ వచ్చారు మనకి, అంటే కస్టమర్స్ వచ్చారు అనుకోండి, వాళ్ళు ఎట్లా మేనేజ్ చేయాలి, సిఆర్ఎం అంటాం. కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, సిఆర్ఎం అంటాం. చాలా మంది స్టూడెంట్స్ ఏమంటే అదొక ఏఐ అనుకుంటారు, కానీ ఇట్స్ నాట్ ఎన్ ఏఐ, ఇట్స్ జస్ట్ డేటాబేస్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనమాట. సో కస్టమర్స్ కోసం సిఆర్ఎం అని ఉంటుంది. ఇప్పుడు హెచ్ఆర్ ఉన్నారు అనుకోండి, హెచ్ఆర్ కోసం వాళ్ళ హెచ్ఆర్ మేనేజ్మెంట్, ఎంప్లాయీ మేనేజ్మెంట్ టూల్స్ అని ఉంటాయి. ఇంకా మార్కెటింగ్ అయితే మార్కెటింగ్ కి చాలా టూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక వెబ్సైట్ చేయాలంటే దానికి టూల్స్ ఉంటాయి, యాడ్స్ చేయాలంటే దానికి టూల్స్ ఉంటాయి. సో ఎవ్రీ యూస్ కేస్ కి దేర్ ఆల్రెడీ టూల్స్ అవుట్ దేర్. స్పెసిఫిక్లీ ఏఐ కావాలంటే యూ హ్యావ్ టు గో అండ్ సీ ఏఐ ఎక్కడ ఏం యూజ్ చేస్తుందంటే వీ కెన్ యూస్ ఏఐ టు అనలైజ్ అండ్ డూ అదర్ స్టఫ్ అనమాట. ఏఐని ఓకే నాకు ఇంత డేటా సెట్ ఉంది, నాకు లెట్స్ ఐ హావ్ 100 ఎంప్లాయీస్, వీళ్ళందరికీ స్కోర్స్ అంతా నేను రాసుకొని పెట్టుకున్నా. ఇన్స్టెడ్ ఆఫ్ మీ అనలైజింగ్ ఐ కెన్ అప్లోడ్ టు ఏఐ అని చేస్తే ఓకే అనలైజ్ ద ఎంటైర్ ఎక్సెల్ షీట్ అండ్ టెల్ మీ హూ ఆర్ ద టాప్ ఎంప్లాయీస్. ఇట్లా అనాలిసిస్ వర్క్ చాలా ఈజీ అవుతుంది ఏఐతో. చాలా మంది ఏమనుకుంటారు ఏఐతో బటన్ కొట్టగానే అది వచ్చి పని చేస్తున్నాడు. మన పని మనమే చేసుకోవాలి. ఏఐ వోంట్ డూ అవర్ వర్క్, ఏఐ ఇస్ అ క్యాటలిస్ట్. సో ఏఐ మనం ఒక 2 గంటలు పని చేస్తే అది ఒక 2 నిమిషాలు చేస్తుంది, అంతేగాని అది మనకు చేయదు. సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటా అనమాట నేను చాలా మందికి. ఇప్పుడు నేను ఒక సూపర్ కార్ గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి. సూపర్ కార్ లైక్ 0 to 100 km/h లైక్ 1 సెకండ్ వెళ్ళిపోతుంది. కాకపోతే ద ఓన్లీ క్యావియట్ ఈస్ ఓన్లీ 1 person కెన్ డ్రైవ్ ఇట్ అండ్ యూ డోంట్ నో హౌ టు డ్రైవ్. మీకు డ్రైవింగ్ రాదు, 1% డ్రైవ్ చేయగలుగుతారు. విల్ ఇట్ మేక్ సెన్స్ ఇఫ్ ఐ గిఫ్ట్ యూ దట్? ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. In the same way, the supercar is nothing but AI. AI is a supercar. నీకు ఏఐ రాకముందు కూడా నీ పని నీకు తెలియాలి. నీకు పని తెలియకుండా డైరెక్ట్ ఏఐ వచ్చి చేస్తుందంటే దట్స్ నాట్ హౌ ఏఐ వర్క్స్. ఓకే. సో మనం ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి ఏంటి అనేది. అంతే. సేమ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కొంటానండి. ద బెస్ట్ రైస్ కుక్కర్ ఇన్ ద వరల్డ్. 1 minute లో అన్నం వండుతుంది. కానీ నీకు అన్నం వండమే తెలియదు, బియ్యం అంటే ఏంటో తెలియనప్పుడు నీకు రైస్ కుక్కర్ ఇస్తే ఏంటి, నార్మల్ స్టవ్ ఇస్తే ఏంటి? ఓకే. సో అదనమాట. ఎందుకంటే రేపు అది ఏదో ఒకటి చేసి రైస్ కుక్కర్ పని చేసినా అది అన్నం వండిందా ఇంకేదైనా వండిందా, అది అన్నం సరిగ్గా వండిందా లేదా కూడా మనకి ఐడియా ఉండదు. బికాజ్ యూ నెవర్ నో హౌ టు మేక్ రైస్. సో మనకి ఫస్ట్ పని తెలియాలి. మనకి పని తెలిస్తే మనం ఏఐతో పని చేయించుకోవచ్చు. మనకే పని తెలియకపోతే ఏఐ వచ్చి ఏం చేస్తుంది? ఏఐ చేసింది కరెక్ట్ రంగా కూడా మనకు తెలియదు. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆల్ దిస్ పీపుల్ ఆర్ డూయింగ్. నాకు చాలా మెసేజ్లు వస్తుంటాయి, అన్న దీనికి ఏఐ టూల్ చెప్పాను, ఇలా కొట్టగానే పని అయిపోవాలని. నేను అంటే అరే నీకు ఆ పని తెలుసా అంటే తెలియదు అన్న అంటారు. నీకే తెలియకపోతే ఏఐ చేసిన కరెక్ట్ రంగా నీకెలా తెలుసు అని అంటే అట్లుంటది.
ఇప్పుడు మీరు మెంటరింగ్ కూడా చేస్తున్నారు ఈ స్టార్ట్అప్ కంపెనీ, ఎనీ టెక్నికల్ Hmm. కంపెనీ ఏదైనా స్టార్ట్అప్ కానీ ఎనీథింగ్ Hmm. మీరు సాల్వ్ చేసిన ఇష్యూ ఏదైనా ఉందా? చిన్న కేస్ స్టడీ లాగా ఏమైనా చెప్పగలుగుతారా? హా. ఇంకొక చిన్న కేసరీ లాగా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను గ్రోత్ హ్యాకింగ్ చేసిన ఒక క్లయింట్కి చెప్తా. ఒక క్లయింట్కి ఒక యూఎస్ఏ బేస్డ్ క్లయింట్ అనమాట. అతనికి ఎవరు కావాలంటే మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి చదువుకొని ఎంఎస్ చేసిన వాళ్ళు హూ డిన్ గెట్ ఎనీ జాబ్ అనమాట. ఇట్లాంటి టార్గెటింగ్ మనకి ఫేస్బుక్లో కానీ గూగుల్లో కానీ ఇంత స్పెసిఫిక్ టార్గెటింగ్ ఉండదన్నమాట. అక్కడికి వెళ్ళి చేసి మళ్ళీ జాబ్ రాని వాళ్ళు ఇట్లా. సో నేనేం చేశాను, నా దగ్గరకు వచ్చి నేను మార్కెటింగ్ ట్రై చేశాను. ఫేస్బుక్లో యాడ్లు ఇవ్వడం అవి ఇవి. చాలామంది అవసరం లేని వాళ్ళు ఫిల్ చేస్తున్నారు. ఐ కాంట్ టార్గెట్ దెమ్ ప్రాపర్లీ, హౌ కెన్ యూ హెల్ప్ అని చెప్పేసి. నేనేం చేశాను అంటే ఓకే అని చెప్పి ఫస్ట్ టు అండర్స్టాండ్ కస్టమర్. ఓకే, ఎంఎస్కి వెళ్ళారు, అసలు ఎవరు ఈ కస్టమర్స్, లైక్ ఎవరు ఈ జనాలు ఎక్కడ ఉంటారో ఆన్లైన్లో ఆఫ్లైన్లో అని చెప్పేసి నేను రీసెర్చ్ చేసి తెలిసింది అంటే దే హ్యావ్ అ లాట్ ఆఫ్ కమ్యూనిటీస్ ఫేస్బుక్లో. న్యూయార్క్ తెలుగు కమ్యూనిటీ ఆర్ యూనో ఎవ్రీ యూనివర్సిటీకి ఉంటాయి హార్డ్వేర్ తెలుగు కమ్యూనిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. తెలుగు కానీ ఇండియన్ కమ్యూనిటీస్ కానీ కమ్యూనిటీస్ ఉంటాయి అక్కడ చాలా మటుకు. దానికి అన్నిటికీ లాట్ ఆఫ్ ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ ఇండియన్ కమ్యూనిటీ ఫేస్బుక్ గ్రూప్లో ఇండియన్సే ఉంటారు. అది కూడా యూఎస్లో న్యూయార్క్ ఇండియన్ కమ్యూనిటీ అంటే ఇండియన్స్ ఇన్ న్యూయార్క్. సో అట్లా నేను కొన్ని డైల్ డౌన్ చేసుకొని ఓకే ఫేస్బుక్లో ఉన్నారు అని చెప్పేసి దెన్ వాట్ ఐ డిడ్ వాస్ ఫేస్బుక్ నుంచి ఐ క్రియేటెడ్ 5 different profiles వాళ్ళ ఎంప్లాయీస్ పేరు పైన, ఆ క్లయింట్ ఎంప్లాయీస్ పేరు పైన. అండ్ వీ స్టార్టెడ్ టు రీచ్ అవుట్ అనమాట. ఓకే, ఇదిగో ఇట్లా ఉంది రిక్వైర్మెంట్ మా క్లయింట్ దగ్గర, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా. మళ్ళీ ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉంటుంది, ఇక్కడ సైకాలజీ వస్తుంది. సైకాలజీ ఏమొస్తుందంటే ఇప్పుడు ర్యాండమ్గా నేను ఫేస్బుక్లో ఎవరైనా ర్యాండమ్ డిఎం వచ్చింది అనుకో, నేను నీకు తెలియదు, మీకు ర్యాండమ్గా ఒక లింక్ పెట్టి మీకు పర్సన్ మెసేజ్ వస్తే మీరు ఓపెన్ కూడా చేయరు, హ్యాక్ చేద్దామో అనుకోని. సో దాన్ని లింక్ పెట్టాను. ఇంకోటి ఏం చేస్తాను, నేను డైరెక్ట్గా హే సిమి వీఆర్ యాక్చువల్లీ వీ మెటెడ్ సో అండ్ సో థింగ్ అది ఇది అని చెప్పి ఫస్ట్ వాళ్ళ పేరు చెప్పి నేను ఈ సేమ్ గ్రూప్లో ఉన్నానని చెప్పేసి, నేను ఈ ప్రొఫైల్ చూసాను, ఈ ప్రొఫైల్ బాగా నచ్చింది మాకు, మేము ఇది చూస్తున్నాం, నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. దీంతో ఏమవుతుందంటే ఫస్ట్ పేరు చెప్పారు, ఓకే నాకే వచ్చింది మెసేజ్. సెకండ్ ఆఫ్ ఆల్ రిలవెన్సీ పాయింట్స్, ఓకే వీడు నా గ్రూప్లో ఉన్నాడు కానీ నాకు మెసేజ్ చేస్తున్నారు, లేకపోతే ఫస్ట్ రాగానే ఎందుకు మెసేజ్ చేసినాం అనుకుంటా. ఆ తర్వాత మా పని ఏంటి, మేమెవరు, ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఎస్ ఇంట్రెస్ట్ ఉంది ఎస్ అని మెసేజ్ పెడితేనే అప్పుడు మేము ఇట్లా ఇలా ఫామ్ ఉంది ఫామ్ ఫిల్ చేయని పెడుతుండే. యాజ్ సింపుల్ యాజ్ వి నీడ్ టు సెండ్ దట్. సో చాలా మంది ఎట్లా అంటే బల్క్ ఇట్లా మెసేజ్ చేసేస్తారు ఫేస్బుక్ లో, విచ్ డజంట్ వర్క్, అది స్పామింగ్ అవుతుంది. ఇది పర్మిషన్ బేస్డ్. ఇది ఇట్లా ఉన్నాం, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, లింక్ షేర్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పిన వాళ్ళకి లింక్ షేర్ చేస్తాం. దట్స్ వన్ ఆఫ్ ద గ్రోత్ హ్యాక్ విచ్ ఐ డిడ్, విచ్ ఇస్ బియాండ్ మార్కెటింగ్. ఇక్కడ అండర్స్టాండింగ్ కస్టమర్, డైలింగ్ డౌన్ ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టడం, కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి హౌ టు మెసేజ్ ఫేస్బుక్ ఆటోమేటికలీ, అవి అక్కడ టెక్నాలజీ వచ్చింది, ఎట్లాంటి మెసేజ్ ఎప్పుడు పెట్టాలి అని చెప్పేది సైకాలజీ. ఇంకా ఒక వర్డ్, ఐ మీన్ ఒక సెంటెన్స్ లో స్టూడెంట్స్ మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఈ టెక్నాలజీ బేస్డ్ లో రావాలి అని అనుకుని నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, టెక్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడుండే స్టూడెంట్ మెంటాలిటీతో వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే ఏం చేయాలి అసలు? ఓకే, సో ఇది చెప్పే ముందు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా మీకు. మొన్న ఆర్టీఐ ఫైల్ చేస్తే ఎవరో ఒకళ్ళు ఐఐటీస్కి, వాట్ దే రిలీజ్ ద డేటా ఇస్ 40% ఆఫ్ ఐఐటి ఢిల్లీ స్టూడెంట్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్, 36% ఆఫ్ ఐఐటి బాంబే స్టూడెంట్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్. ఇప్పుడు 40% ఐఐటి వాళ్ళకి జాబ్ రాకపోతే వేరే లోకల్ కాలేజ్ పరిస్థితి మనకు చెప్పాల్సిన పని లేదు. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎస్పెషల్లీ టెక్లో చూసుకుంటే 15 lakh ఇంజనీర్స్ ఆర్ పాసింగ్ అవుట్ ఇండియాలో. సో మార్కెట్లో కానీ ఎక్కడైనా కానీ వాడు నెక్స్ట్ లెవెల్ రాకెట్ సైంటిస్ట్ అన్నావు అని, నాకు ఆల్రెడీ 1,00,000 మంది రాకెట్ సైంటిస్ట్ ఉంటే వాల్యూ పడిపోతుంది, రైట్? ఒకప్పుడు 10-20 years బ్యాక్ ఇంజనీర్ అంటే తోపు, ఇప్పుడు ప్రతి ఒక్కడు ఇంజనీరే. సో హౌ టు ఇంక్రీజ్ ద వాల్యూ? సో ఇప్పుడు కంపెనీస్ ఆర్ మోర్ దాన్ ఫోకసింగ్ ఆన్ డిగ్రీస్, దే ఫోకసింగ్ ఆన్ స్కిల్ సెట్స్. స్కిల్స్ అసలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, నాకు ఓకే నువ్వు ఐఐటీ నుంచి వచ్చినా తెలియదు, లోకల్ నుంచి వచ్చినా తెలియదు, స్కిల్స్ ఉన్నాయా లేదా, అండ్ హౌ దే కెన్ ప్రూవ్. సో టెక్నికల్ స్టూడెంట్స్ అనుకోండి, కంప్యూటర్ సైన్స్ వీటిలో అనుకోండి, గిట్ హబ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి దే కెన్ స్టార్ట్ రైటింగ్ దేర్ ఓన్ ప్రోగ్రామ్స్, సొంత ప్రాజెక్టులు చేసి వేరే ప్రోగ్రామ్స్ కూడా హెల్ప్ చేస్తే వాళ్ళ మొత్తం ప్రొఫైల్లో వస్తుంది అనమాట, ఎన్ని ప్రాజెక్టులు చేశాడు, వేరే వాళ్ళకి హెల్ప్ చేశాడు అని చెప్పేసి. అది కాకుండా మనకి మెకానికల్ కానీ ఇట్లా నాన్ టెక్ కానీ ఫిజికల్గా వేరే ఉన్నా కానీ దే కెన్ డూ దేర్ ఓన్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఏమవుతుందంటే దట్ ఇస్ ద రీజన్ వై బీటెక్లో మనకి మినీ ప్రాజెక్ట్ మేజర్ ప్రాజెక్ట్ అని పెట్టారు, కానీ మనం ఏం చేస్తాం, అమీర్పేట్ పోయి కొనుక్కుంటాం. సో అది కొనుక్కోకుండా నేను బీటెక్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి వెళ్ళి కొనుక్కున్నారు అమీర్పేట్లో. నేనేం చేయలేదు, నేను జస్ట్ వెంట్ టు ఇంటర్నెట్, యూట్యూబ్, నాకు ఐడియా ఉంది, ఐ డిడ్ రీసెర్చ్ ఆన్ ఇట్, నాకు 2-3 వీడియోలు దొరికినాయి, నేను ఎగ్జిక్యూట్ చేశాను.
బీటెక్ అయిపోయాక నేను పోయి అమీర్పేటలో నా ప్రోడక్ట్ అమ్మడానికి చూసా. సో ప్యూర్ రేటు బై మై ప్రాజెక్ట్. మనం అట్లుండాలి కానీ మనం వేరే వాళ్ళది కొనుక్కొని వచ్చి అట్లా కాదు. అండ్ ద థింగ్ ఈస్ కొనుక్కొని వచ్చాక కూడా అర్థం కాదు జనాలకి. మా ఫ్రెండ్స్ వాళ్ళది కాదు కదా. మా ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చారా ఇది ఇచ్చిండ్రా వాడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయది అంట. ఫస్ట్ 10-15 వేలు కొనుక్కున్నాము, సెకండ్ ఆఫ్ ఆల్ నీకు అర్థం కాలేదు, నా దగ్గరకు వచ్చి ఎందుకు అడుగుతున్నావు అన్నట్టు. సో మనం ఏంది మైండ్ సెట్, మనకి ఏదో ఎగ్జామ్ రాస్తాం, మార్కులు వస్తాయి, డిగ్రీ వస్తుంది అని కాదు. ఏం నేర్చుకున్నాం, స్కిల్ సెట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ కెన్ షో స్కిల్ సెట్ దెన్ యూ కెన్ ఈజీలీ గెట్, ఇట్ కెన్ బి క్లయింట్, ఇట్ కెన్ బి జాబ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నీకు నమ్మాలి అవతలోడు, ఓకే వీడికి పని వచ్చు అని, అప్పుడే కదా మనకి ఇచ్చేది. స్కిల్ ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంటర్నెట్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు లెర్న్ ఎనీ స్కిల్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అ లాట్. చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం ఈరోజు. ఒక ఇంటర్న్షిప్ గురించి, స్టూడెంట్స్ గురించి, స్టార్ట్అప్స్ గురించి, టెక్నాలజీ గురించి అన్ని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చూసాం కదండి, ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్ మొత్తం స్టూడెంట్స్ కోసం, ఆంటర్ప్రీనర్స్ కోసం, ఫౌండర్స్ కోసం, టెక్నాలజీ యూజ్ చేసే వాళ్ళ కోసం, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి కూడా, ఎవ్రీబడి కంప్లీట్ గా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదా, మీకు నచ్చిన ఏం నచ్చింది ఈ ఎపిసోడ్ లో అన్ని కూడా. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్.